ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో క్రమశిక్షణ పాటించిన వారికి ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు ఇచ్చామని, అయినప్పటికీ కొందరిలో మార్పు కనిపించలేదని అన్నారు. ప్రతి విషయానికి ఒక హద్దు ఉంటుందని, కొంతకాలం వరకు మాత్రమే సహనం వహిస్తామని స్పష్టం చేశారు. గతంలో కూడా ఇలాంటి వారిని పార్టీ నుంచి దూరం చేసిన తర్వాతే తిరిగి ప్రజల మద్దతు లభించిందని గుర్తు చేశారు. అవసరమైతే ఇప్పుడు కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తాజా సర్వేలో వెల్లడైన అంశాలను కూడా సమావేశంలో వివరించారు. పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ముఖ్యమైన బిల్లులకు పార్టీ తరపున మద్దతు ఇవ్వాలని ఎంపీలకు సూచించారు. అలాగే ఆక్వా ఫీడ్ ధరల తగ్గింపు వంటి ప్రజలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించాలని ఆదేశించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా ఆయన స్పందించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉందని, అయితే క్రమశిక్షణ తప్పుతున్న కొందరి నాయకుల పట్ల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతుందని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి వారిని సరైన దారిలో తీసుకొస్తామని చెప్పారు. కొందరు అధికారులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని, వారిపైన అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గతంలోనే క్రమశిక్షణ తప్పిన వారికి హెచ్చరికలు ఇచ్చామని చంద్రబాబు గుర్తు చేశారు. కొందరి తప్పిదాల వల్ల మొత్తం పార్టీ నష్టపోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. 1999లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న తర్వాతే ప్రజలు మరోసారి తమకు అవకాశం ఇచ్చారని చెప్పారు. వివాదాలకు దూరంగా ఉండే నాయకులకే ప్రజల్లో ఆదరణ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ శ్రేయస్సు కోసం సూచనలు చేస్తుంటే కొందరు ఎమ్మెల్యేలు బయట వ్యాఖ్యలు చేస్తున్నారనే సమావేశంలో ప్రస్తావనకు వచ్చిందన్నారు. ఇలాంటి పరిణామాలు సహజమేనని, తన గురించి కూడా వెనక మాట్లాడేవారు ఉంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. క్యాడర్ అభిప్రాయాలను గౌరవిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు సాగితేనే మంచి నాయకత్వం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.